ఇంతకీ కూరలన్నీ మీకు బాగా నచ్చాయా? నిజం చెప్పమంటారా? చెప్పండి. నా భార్య చందుని గుర్తుకు తెచ్చాయి. రాజు, నా బయటికి వెళ్దాం. ఎక్కడికి? మనం బయటికి వెళ్ళి లంచ్ చేద్దాం. అయ్యో రాజా, ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు? ఏంట్రా చిన్న, ఎలా ఉన్నావురా? ఏంట్రా ఇది, అసలు రావడమే మానేసావురా? అప్పుడప్పుడు కనిపించకపోతే ఎలారా? లేదు బాబాయ్, పనులుండి రాలేకపోయాను అంతే. ఈ అమ్మాయి ఎవర్రా? మన గెస్ట్ బాబాయ్, పేరు వసు. నమస్తే అండి. మన హోటల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాను బాబాయ్. కూర్చో అమ్మా. ఏంటి వసు అలా చూస్తున్నావు? హోటల్ బాలేదా? ఇక్కడ స్టార్ హోటల్స్ లాగా బిల్డప్ ఉండదు, కానీ మా బాబాయ్ పెట్టే భోజనంలో మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. బాబాయ్, మా కోసం స్పెషల్ భోజనం రెడీ చేయించాలి. 10 నిమిషాల్లో రెడీ చేస్తాను రా, మీరు మాట్లాడుతూ ఉండండి. కూర్చో అమ్మా. కూర్చో. ఈ హోటల్కి నాకు మధ్య చాలా పెద్ద అనుబంధం ఉంది వసు. మాకు చేతిలో రూపాయి లేని రోజు కూడా మా బాబాయ్ మా ఆకలి చూసి అన్నం పెట్టేవాడు. నాకు అమ్మలేదు, కానీ మా బాబాయ్ మాత్రం ఆప్యాయంగా అమ్మలా అన్నం పెట్టేవాడు. అందుకే ఈ హోటల్లో తిన్న రుచి ఎక్కడ తిన్నా దొరకదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు మీకు ఇష్టమైందే ఉండాను రా. గోంగూర పప్పు, వంకాయ కూర, బెండకాయ పులుసు. ఆహా, ఆ మాట చెప్తుంటేనే నా ఆకలి రెట్టింపు అయిపోతుంది బాబాయ్. ఇదిగోరా గోంగూర పప్పు, తినమ్మా. బాబాయ్, ముందే చెప్తున్నాను, అప్పు రాసుకోవాల్సిందే, నా దగ్గర డబ్బులు లేవు. ఒరేయ్, నువ్వే రోజు కరెక్ట్ గా ఇచ్చారా వేసావా? ఈ అమ్మాయిని తీసుకొచ్చావు కాబట్టి వదిలేస్తాను, లేకపోతే చెవు పిల్లలు చేసావండి. ఇది వంకాయ కూరరా, స్పెషల్. ఆహా, సూపర్. ఏంటి బస్సు అలా చూస్తున్నావు? తిను. గోంగూర పప్పులో నెయ్యి వేసుకొని తించుడు, ఏ 5 స్టార్ హోటల్ పనికిరాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఇదిగో అమ్మా నెయ్యా. వద్దండి. పర్లేదు తినమ్మా. ఏం తిన్నారాయించుకునే వయసు మీది, తినండి, ఇప్పుడే తినాలి. తిను. ఎలా ఉంది వసు? ఎక్సలెంట్. నేను ఇంతవరకు ఇలాంటి టేస్టీ ఫుడ్ తినలేదు చిన్నా. మరేమనుకుంటున్నావు? మా బాబాయ్ హోటల్ అంటే తిను. బాబాయ్ సూపర్. మరేమనుకున్నావు? ఏమ్మా భోజనం బాగుందా? చాలా చాలా బాగుంది అంకుల్. రెగ్యులర్ గా ఇక్కడికే వచ్చి తినాలనిపిస్తుంది. నువ్వెప్పుడైనా రా అమ్మా. వీడికైతే అప్పు పెట్టను గాని నీకైతే ఫ్రీగా పెట్టేస్తాను. అంతే బాబాయ్, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు బాడి అంట.
నాకైతే అప్పేవో గానీ ఈ అమ్మాయికైతే ఫ్రీగా పెడతావా? నీకప్పు ఎందుకురా? ఈ హోటలెన్నిదిరా? వేదవా నీ వేదవా. చూసావు వాసు, ఇది మా అనుబంధం. నువ్వు నిజంగా అదృష్టవంతుడు చిన్న. అమ్మ లేకపోయినా ఆప్యాయత దొరికింది, నాన్న లేకపోయినా నీకు కావలసినంత అనురాగం పంచే మనుషులు దొరికారు. నిజంగా నువ్వు చాలా లక్కీ. వెళ్దామా? చిన్న, ఏంటి వాసు? ఐఎమ్ సారీ. ఎందుకు? ఒకప్పుడు నిన్ను ఈ జనాలందరినీ అర్థం చేసుకోలేక చాలా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడే మీ అందరి గొప్పతనం, ప్రేమ ఆప్యాయతల విలువేంటో తెలిసొచ్చింది. ఇక నుంచి నీ ఇష్టమే నా ఇష్టం. భోంచెదురు గాని రండి. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది కర్ణ గారు. ఓ ఫోన్ కాల్ రావాలి, అది మాట్లాడిన తర్వాత తింటాను. మీరు వెళ్ళండి. పర్వాలేదండి, మీరు తిన్న తర్వాతే బయలుదేరుతాను. మీకెందుకండి శ్రమ? ఎలాగో వండి పెట్టారు కదా, నేను పెట్టుకొని తింటానులేండి. ఇంతసేపు ఉన్నాను కదండి, ఇంకొంచెం సేపు ఉండి మీకు వండించి వెళ్తే నాకు తృప్తిగా ఉంటుంది. అమృత గారు ఈరోజు వస్తారా అండి? వస్తానంది. కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఒక్క నిమిషం కూడా లేట్ చేయదు. అవునండి, మీ భార్య చందు వంటలు మీకు చాలా ఇష్టం అన్నారు కదా. ఆవిడ చేసే వాటిల్లో మీకు ఏ వంటంటే బాగా ఇష్టం? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. నేను వండిన వంటలు చందుగారు చేసిన వంటలాగే ఉన్నాయన్నారు కదా, అందులో ఏవి మీకు అలా అనిపించిందా అని. మీరు చేసిన ప్రతి ఐటెం అచ్చు నా చందు చేసినట్లే ఉంది. ఆవిడ మీకు దూరమే చాలా కాలం అయింది కదండి. అప్పుడెప్పుడో తిన్న వంటలు మీరింకా గుర్తుపెట్టుకున్నారా? ఎలా మర్చిపోతానండి? చందు నాకు ఒక జ్ఞాపకం కాదు, నా ప్రాణం. నా కంఠంలో ఊపిరినంత కాలం తనని నేను మర్చిపోలేను. చందు నా కోసం రకరకాల వంటలు చేసి నేను ఇష్టంగా తింటుంటే
నన్నలా చూస్తూ ఉండిపోయేది. వడ్డించిన వాటి రుచి, నన్ను చూస్తున్న చందు కళ్ళలో కనిపించే ఆ సంతృప్తి నా మనసులో ఇప్పటికీ అలానే మిగిలిపోయాయి. అవి చెరిగిపోమంటే ఎలా చెరిగిపోతాయి చెప్పండి? ఒక్క నిమిషం. హలో, చెప్పండి. వాట్? ఏంటి మీరు చెప్పేది? అలా ఎలా మిస్ అవుతుందండి? నాకు కన్ఫర్మ్ అయిన ప్రాజెక్టు భార్గవికి ఎలా వెళ్తుంది? ఎంతమంది చేతులు దరిపిద్దో చెప్పండి. మీరు నిజంగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకోలేదు. ఎందుకు ఇంత మోసం చేశారు నన్ను? నో, మీరు ఏం చెప్పినా నేను విన్ను. మీరు నన్ను మోసం చేశారు. చాలా దారుణంగా నమ్మించి మోసం చేశారు. ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెడతాను అని అనుకోకండి. అసలు మీ అందరినీ కోర్టుకి ఇచ్చి మీ అంతు చూస్తాను. ఏమైందండి? రాజుగారు, జల్దీ రాజుగారు.
కార్పోని. ఎక్కడికి వెళ్ళాలి మేడం? హాస్పిటల్కి పోనీ. ఎంత మోసపోయానా? అసలు నా కళ్ళు నన్ను మోసం చేశాయా, లేక నేను ఇంతకాలం కళ్ళు మూసుకుపోయి లోకాన్ని చూడడం మానేశానా? ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎందుకేనా ఈ దారుణం చూడడం ఈ వయసులో? ఛా! ఏమైంది? ఫోన్ మాట్లాడుతూ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. ఐఎమ్ సారీ కరుణ గారు. ఐఎమ్ రియలీ సారీ కరుణ గారు. పర్వాలేదులేండి. అయినా ఆరోగ్యం గురించి మీరు కాస్త పట్టించుకోవాలి. ఒకసారి బీపీ షుగర్ చెక్ చేయించుకోండి. ఇవన్నీ వర్క్ టెన్షన్స్ వల్ల కరుణ గారు. మాకెప్పుడు కామన్ గానే ఉంటుంటాయి. వాటికంటే ఆరోగ్యం చాలా విలువైందండి. ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బు సంపాదిస్తారేమో కానీ ఎంత డబ్బు పెట్టినా పోయిన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోలేరు. మీరు బాగుండాలని చాలా మంది కోరుకుంటున్నారు. మీరు బాగుంటే మిమ్మల్ని నమ్ముకుని ఎంతో మంది బాగుంటారు. అది గుర్తుంచుకోండి. నేను వెళ్ళొస్తానండి. డాడీ, ఏంటి అలా ఉన్నారు? ఏం లేదమ్మా. మమ్మీ ఇంకా రాలేదా? ఇంకా రాలేదురా. అదేంటి, ఇవాళ వచ్చేస్తాను అంది కదా, 11 గంటలకే వస్తానన్నది, ఇంకా రాలేదేంటి? ఫ్లైట్ రావటం లేట్ అవుతుందేమో. ఓసారి కనుక్కోండి డాడీ.
మీ మమ్మీ ఫోన్ తీయట్లేదు? తను ముంబైలో ఉందా ఇక్కడికి వచ్చిందా డాడీ? అదే నాకు అర్థం కావట్లేదు. ఏ ఫ్లైట్ కి వస్తుందో తెలుసు కదా డాడీ. ఓసారి ఫోన్ చేసి ఫ్లైట్ ఏమైనా డిలే ఏమో ఒకసారి కనుక్కోండి డాడీ. సరే కనుక్కుంటానుండమ్మా. హలో ప్రభాకర్, ఎక్కడ? డ్యూటీలో ఉన్నావా? ఏం లేదు, ముంబై నుంచి రావాల్సిన ఫ్లైట్ డిలే ఏమన్నా ఉందా? ఫ్లైట్ నంబర్ D729. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది డాడీ? ఫ్లైట్ రైట్ టైంకే వచ్చిందంటమ్మా. మరి మమ్మీ ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏముంది, హాస్పిటల్ నుంచి అర్జెంట్ కాల్ ఏదో ఉండుంటుంది. అటు నుంచి అటే వెళ్ళిపోయి ఉంటుంది. ఆపరేషన్లో ఉన్న ఐసీయూలో ఉన్న మీ మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయదు కదా, వచ్చేస్తుందిలే అమ్మా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దాం. అలాగే డాడీ.